హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నాట్స్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రండి. అండ్ ఇవాళ వచ్చినప్పటికీ లైక్ బేసిక్ ఇంట్రడక్షన్ ఒకటి ఇవ్వబోతున్నాను. సో అది వచ్చినప్పటికీ సో పాయింటర్ అర్థమెటిక్ ఇద్దాం వల్ల ఓకే పాయింటర్ అర్థమెటిక్ అన్నమాట. సో పాయింట్ అర్థమెటిక్ అంటే ఆల్రెడీ మనం సి అర్థమెటిక్స్ చూసుకున్నాం, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మాడ్యులేటింగ్, డివిజన్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మల్టిప్లికేషన్స్ కూడా ఇవి చూసుకున్నాం. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం దేంట్లో ఏమేమి ఉంటాయి అండ్ పాయింట్ అర్థమెటిక్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, దాని యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ ఇవాళ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? అండ్ ఇంకోటి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మనం 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సో అంటే 300 అనుకున్నాం, 300 సబ్స్క్రైబర్స్ కాకుండా 500 సబ్స్క్రైబర్స్కి టార్గెట్ రీచ్ పెట్టుకున్నాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ కంటెంట్స్ ప్రతిరోజు మీకు పబ్లిష్ అవుతూనే ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్. లైక్ ఏ విల్ బి రీప్లేసబుల్ కాదా, ఆర్ఎస్ ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ వీటి గురించి మీకు డిఫరెంట్గా మీకు లైక్ ఇప్పుడు బయట జరుగుతుందండి. ఇది టెక్నికల్ ఛానల్ కాబట్టి, లైక్ ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి ఇప్పుడు బయట ఉన్నవి ఎన్ని చెప్పలేను, మీకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు పిల్లలు. లైక్ చూసే వాళ్ళు కూడా ఇది ఎలాంటి ఛానల్ అని కూడా కొంచెం ఫిక్స్ అవ్వలేకపోతారు. డిఫరెంట్ కంటెంట్స్ లైక్ సాక్స్, టెక్నిక్స్ ఓకే, వాళ్ళకి ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ కూడా మనం దీంట్లో పబ్లిష్ చేస్తే ఇది ఎలాంటి టైప్ ఆఫ్ ఛానల్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అన్నమాట. సో దానికోసం దీంట్లో ఎడ్యుకేషనల్ కంటెంట్ డిఫరెంట్ టైప్స్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దీంట్లో వచ్చేటికి మన అందరికీ తెలిసినట్టే ఇంక్రిమెంట్, ఆల్రెడీ మనకి అందరికీ తెలుసు. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆఫ్ పాయింటర్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఎడిషన్, అండ్ సబ్ట్రాక్షన్, ట్రెడిషనల్ సబ్ట్రాక్షన్ ఇంటీజర్ టు పాయింటర్స్ అని అంటే, లైక్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఇంటీజర్, టు పాయింటర్ ఉంటాయి. అండ్ సబ్ట్రాక్షన్ పాయింటర్స్ అని ఉంటాయి. అండ్ కంపారిజన్ చేయడం, కంపారిజన్ ఆఫ్ పాయింటర్స్ అనేవి ఉంటాయి. సో వీటి గురించి బాగా డెప్త్గా తెలుసుకుని మీకు ఆల్రెడీ తెలుసు. ఇంక్రిమెంట్ అంటే ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి, లైక్ మైనస్ అని ఉంటాయి. లైక్ దీంట్లో కూడా పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్స్ కూడా ఇవన్నీ ఉంటాయి. తర్వాత చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంకోటి వచ్చినప్పటికీ మనం నెక్స్ట్ ఏంటి, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇంకా పాయింటర్స్ అంటే ఏమో ఉండదు. ఇప్పుడు మనం ఇంట సపోజ్ ఇంట్ అని ఇచ్చారు, లైక్ మీకు ఇంకా ఇంట్ అని ఇచ్చి అరే అనేది డిక్లేర్ చేశారు. సో అరే అనేది డిక్లేర్ చేసినప్పుడు దీంట్లో అనేవి మీరు వాల్యూస్ అనేవి రాస్తారు. సో వాల్యూస్ రాసిన తర్వాత ఏం చేస్తాం, స్టార్ పిఆర్ అని ఉంటాం ఫర్ సపోజ్ పాయింటర్ కాబట్టి, ఈక్వల్ టు మీరు అరే నేమ్ ఒకటి ఇచ్చాం, అరే నేమ్. సో దాని తర్వాత మనం ఏం చేస్తాము, అరేస్ని యాడ్ చేస్తాము. అవన్నీ అరేస్ +2 యాడ్ చేస్తాం అన్నమాట. యాడింగ్ ఇన్ 2 అరేస్ అన్నమాట. లైక్ పైన ఉన్నది కింద ఉన్నదాన్ని యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు మీరు పైన ఏమి ఇచ్చారో పిఆర్ అని ఇచ్చారు, పిఆర్ ఈక్వల్ టు పిఆర్ +2 అని ఇస్తారు. సో అప్పుడు ఏమవుతాయి, మొత్తం వాల్యూస్ అన్నీ అరే అయిపోతాయి. సో అనమాట. సో అలాగే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇన్ అరేస్, ఇంటీజర్ టు పాయింటర్స్. అండ్ మీకు ఇప్పుడు తెలిసింది ఎలాగంటే, నార్మల్ ఎడిషన్ సబ్ట్రాక్షన్లో యాడ్ అండ్ మైనస్ అనేది యూస్ చేస్తాము. దాన్ని బట్టి అవన్నీ యాడ్ చేయొచ్చు అండ్ డివైడ్ లైక్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కంపారిజన్ అంటే ఆ 2 అరేస్ సంబంధించిన దాన్ని కంపేర్ చేయొచ్చు. లైక్ కంపారిజన్లో మీకు తెలిసిందే, కంపారిజన్ అంటే 2 అరేస్ కంపేర్ చేయడం. లైక్ ఎలాగా, less than greater than equal to, so many different operators use చేసుకుని
మీరు అనేది సైన్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అంతకే మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అండి. బాయ్.